Welcome to Samagra Shiksha. I am M.E. Subbamma, working as CRT English at KGBV Kaligiri. Good morning, children. Today we discussing 10th class English vocabulary, Unit 1, A reading, Attitude is altitude. Now open our textbook, page number 8, vocabulary. Top adjectives given below in the box. Which of them describe Nick Vujicic? Tick them. Here adjectives అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ను యాడ్జెక్టివ్స్ అంటాము. ఇక్కడ నౌన్ ఎవరంటే నిక్ వేసిక్. నిక్ వేసిక్ని డిస్క్రైబ్ చేసేటువంటి కొన్ని యాడ్జెక్టివ్స్ ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. నిక్ వేసిక్ సూటబుల్ అయినటువంటి యాడ్జెక్టివ్స్ని మనం ఇప్పుడు టిక్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వర్డ్స్ అన్నీ ఒకసారి చదువుతాను, చూడండి. పాజిటివ్, నెగటివ్, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్, జనరస్, నర్వ్స్, కాన్ఫిడెంట్, కవర్డ్లీ, కరేజస్, రిలయబుల్, ఇండిపెండెంట్, డిపెండెంట్, ఒబీడియంట్, ట్రస్టింగ్, అరోగెంట్, sarcastic, quarrelsome, rude, creative, stubborn, lazy. ఫస్ట్ పాజిటివ్. పాజిటివ్ అంటే ధనాత్మకమైన. నిక్ వూయిసిక్ ధనాత్మకమైనటువంటి స్వభావం కలిగినవాడు కాబట్టి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ నెగటివ్, రుణాత్మకమైనటువంటి ఆలోచనలు అతనికి లేవు, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ టిక్ ఇవ్వండి. అతను టోర్సో అయినప్పటికీ కూడా ఎన్నో క్రియేటివ్ వర్క్స్ చేయడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ పెసిమిస్టిక్, నిరాశావాది కాదు, లీవ్ ఇట్. నెక్స్ట్ జనరస్ అంటే జాలి కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి. నిక్ వూయిసిక్ జాలి కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి అక్కడ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ నర్వస్, పిరికివాడు, ఇతను పిరికివాడు కాదు, లీవ్ ఇట్. కాన్ఫిడెంట్, అతనికి నమ్మకమైనటువంటి వాడు అతను కాబట్టి ఇది నిక్ వూయిసిక్కి సూటబుల్ అయినటువంటి యాడ్జెక్టివ్ కాబట్టి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ కవర్డ్లీ అంటే పిరికివాడు. ఇక్కడ నిక్ వూయిసిక్ పిరికి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు, లీవ్ ఇట్. కరేజస్ అంటే ధైర్యవంతుడు, ఇతను ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి టిక్ ఇవ్వండి. రిలయబుల్ అంటే నమ్మకమైనటువంటి వ్యక్తి. అతని లైఫ్ మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టి ఎన్నో విజయాలు చేసి రోల్ మోడల్గా నిలిచాడు. నమ్మకమైనటువంటి స్వభావం, అతని జీవితం మీద అతనికి నమ్మకం ఉన్నింది కాబట్టి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది కాబట్టి టిక్ ఇవ్వండి. ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తి. అతను ఇండిపెండెంట్గా ఎన్నో వర్క్ చేయడం జరిగింది కాబట్టి టిక్ ఇవ్వండి. ఇండిపెండెంట్ మీన్స్ స్వతంత్రుడు. అతను టోర్సో అయినప్పటికీ కూడా ఈజ్ నాట్ డిపెండెంట్ టు అదర్స్ సమ్ వర్క్. అతను ఇతరుల మీద ఆధారపడకుండా తన పనులు తానే స్వతంత్రంగా చేసుకున్నాడు కాబట్టి ఇది ఇండిపెండెంట్ సూటబుల్ వర్డ్, టిక్ ఇవ్వండి.
నెక్స్ట్, డిపెండెంట్ అంటే ఇతరులపై ఆధారపడడం. అతను ఇతరులపై ఆధారపడినటువంటి వ్యక్తి కాదు. లీవ్ ఇట్. ఒబీడియంట్ వినయము కలిగిన, అతను వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఒబీడియంట్ టిక్ ఇవ్వండి. ఒబీడియంట్కి టిక్ ఇవ్వండి. నెక్స్ట్, ట్రస్టింగ్. ట్రస్టింగ్ అంటే నమ్మదగినవాడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. అతని మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టి ట్రస్టింగ్ టిక్ ఇవ్వండి. ట్రస్టింగ్ అంటే నమ్మకమైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వ్యక్తి కాబట్టి ట్రస్టింగ్ టిక్ ఇవ్వండి. నెక్స్ట్, ఆరగంట్. ఆరగంట్ అంటే అహంకారి. లీవ్ ఇట్. సర్కాస్టిక్ అంటే ఇతరులను ఏడిపించేవాడు కాదు. లీవ్ ఇట్. క్వారల్సమ్ గొడవ పెట్టుకునేవాడు కాదు. లీవ్ ఇట్. రూడ్ మూర్ఖుడు కాదు. లీవ్ ఇట్. క్రియేటివ్ సృజనాత్మకత. సూటబుల్ టిక్ ఇవ్వండి. స్టబన్ మండిపట్టు కాదు. లీవ్ ఇట్. నెక్స్ట్, లేజీ బద్ధకస్తుడు కాదు. లీవ్ ఇట్. స్మార్ట్ ఇంటెలిజెన్స్ తెలివైన వాడు కాబట్టి సూటబుల్ వర్డ్ టిక్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, అతను డిజబిలిటీ పర్సన్ అయినప్పటికీ ఇంటెలిజెంట్ కాబట్టి కంప్యూటర్ అన్నీ నేర్చుకున్నాడు. టిక్ ఇవ్వండి. సోషియబుల్ మీన్స్ ఫ్రెండ్లీ నేచర్. సూటబుల్ టిక్ ఇవ్వండి. నెక్స్ట్, వాలియంట్ ధైర్యము కలిగిన, సాహసం చేసేవాడు కాబట్టి టిక్ ఇవ్వండి. సెల్ఫ్ సెంటర్డ్ మీన్స్ స్వార్థపరుడు కాదు. లీవ్ ఇట్. వదిలేసేయండి. పాంపస్ మీన్స్ డాంబికాలు పలికేటువంటి పర్సన్స్ని పాంపస్ పర్సన్ అంటాము. లీవ్ ఇట్. వదిలేసింది. లెవెల్ హెడెడ్ మీన్స్ కామ్ సెన్సిబుల్. నిక్విసిక్ కామ్ సెన్సిబుల్ టిక్ ఇవ్వండి. చిల్డ్రన్, నౌ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9. Pick out from the text the examples that support these attributes. Attributes అంటే లక్షణాలు. ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ వన్, పాజిటివ్ అంటే ధనాత్మకము. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ డిజబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. అతను అంగవైకల్యము కలిగినప్పటికీ గొప్పవాడు కాగలిగాడు. నెక్స్ట్, క్రియేటివ్ అంటే సృజనాత్మకత. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. అతని తల్లి అప్పటి వరకు లేనటువంటి ఒక ప్లాస్టిక్ డివైస్ని బెస్ట్ స్టూడెంట్ కోసము కనుగొనడం జరిగింది. నర్వస్ అంటే భయపడిపోవడం. ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. భయపడిపోయి చనిపోవాలనుకున్నాడు తనకైతేనే. నెక్స్ట్, డిపెండెంట్ అంటే ఇతరులపై ఆధారపడడం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరెంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ నన్ను చూసుకోవడానికి మా పేరెంట్సే లేకపోతే నా పరిస్థితి ఏమై ఉంటుంది. లుక్ ఎట్ మీ, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు? నా పేరెంట్స్ లేకపోతే ఖచ్చితంగా నేను ఇతరులపైన ఆధారపడాలి కదా అనుకున్నాడు. దట్ ఈస్ ద డిపెండెంట్. రిపీట్ అగైన్. డిపెండెంట్ అంటే ఇతరులపై ఆధారపడడం.
What would happen when my parents weren't there look after me? ఇక్కడ నిక్కువీసి కనుకుంటున్నాడు, ఒకవేళ నన్ను చూసుకోవడానికి నా యొక్క పేరెంట్స్ అంటే తల్లిదండ్రులే లేకపోతే నా పరిస్థితి ఏమై ఉంటుంది. నెక్స్ట్ 5th వన్, వ్యాలియంట్. వ్యాలియంట్ అంటే ధైర్య సాహసాలు. వ్యాలియంట్ అంటే ధైర్య సాహసాలు వస్తుంది. బికేమ్ an ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ triumph ఓవర్ అడ్వర్సిటీ. ఓవర్ అడ్వర్సిటీ, ఇక్కడ అడ్వర్సిటీ అంటే ఆటంకాలు, ప్రతికూలతలు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటి మీద విజయాలు సాధించడంలో నేను ప్రపంచానికి ఒక సింబల్గా నిలిచాను. ఒక సింబల్ అంటే ఏంటి? గుర్తు, ఒక గుర్తుగా నిలిచాను. దిస్ ఈజ్ ద వ్యాలియంట్. నెక్స్ట్ జనరస్. జనరస్ అంటే జాలి కలిగిన. జాలి, దయ, కరుణ అనేటువంటివి ఉంటాయి కదా, అలా సినానియమ్స్, మీనింగ్స్ అయినా వస్తాయి. జనరస్, జాలి కలిగిన. ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. ఐ డిసైడెడ్ టు యూస్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అంటే నా లైఫ్ని పక్కన ప్రజల కోసం ఎంకరేజ్ చేయడానికి నా లైఫ్ని డెడికేట్ చేసేస్తున్నాను. కరేజియస్. కరేజియస్ అంటే ధైర్య సాహసాలు. ధైర్య సాహసాలు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డు నాట్. Again, I decided to be thankful for what I do have, not get angry about what I do not. నేను నా దగ్గర ఉన్న వాటిని గురించి దేవునికి థ్యాంక్స్ చెప్పాను, ధన్యవాదాలు చెప్పాను. నా దగ్గర లేని వాటిని గురించి కోపం తెచ్చుకోలేదు. యాంగ్రీ అంటే కోపం. ఇక్కడ నెక్కువీసికి మనకు తెలుసు, టోర్సో, కాళ్ళు లేవు, చేతులు లేవు. వాటిని గురించి లేకపోయినప్పటికీ భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చాడు కదా అని దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు. లేనటి వాటిని గురించి కోప్పడలేదు. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది. ఆప్టిమిస్టిక్, ఆశావాది. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ lives there are to strengthen our convictions. The challenges in our lives are there to strengthen our convictions. ఎప్పుడైతే మనకి ఆటంకాలు ఎందుకు వస్తాయి అంటే మన యొక్క విశ్వాసాలని బలపరచడానికేను. స్ట్రెంగ్తన్ అంటే బలపరచడం, కన్విక్షన్స్ అంటే మన యొక్క విశ్వాసాలను బలపరచడానికే మనకి ఆటంకాలు వస్తాయి. నెక్స్ట్ సర్కాస్టిక్. సర్కాస్టిక్ అంటే భయపెట్టడం. I decided to do a 360-degree in the car seat to freak her out. So I decided to do a 360 in the car seat to freak her out. నేను డిసైడ్ అయిపోయాను ఆ అమ్మాయిని అలా ఫ్రీక్అవుట్ 360 డిగ్రీస్లో చూపెట్టినప్పుడు తను ఎలా యాంగ్జైటీగా నా వైపు చూసిందో అలా భయపడుతుందనేటట్టుగా తను భయపెట్టడానికి అలా 360 డిగ్రీస్ కార్ షీట్ని
రౌండప్ చేశాను. నెక్స్ట్, ఒబీడియంట్. నెక్స్ట్, ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే వినయము కలిగిన. బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. But I have a very low center of gravity, so I have got pretty good balance. నేను నా శరీరంలో కాళ్ళు చేతులు లేకున్నప్పటికీ గ్రావిటీ 360 degrees స్పిన్ను చేయగలిగాను అనేటువంటి విషయాన్ని ఎంతో వినయంగా చెప్పాడు. ఎవరు? న్యుక్విసిక్ ఎంతో ఒబీడియంట్గా, వినయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ఏమని? నా శరీరంలో కాళ్ళు చేతులు లేకున్నా గ్రావిటీ 360 degrees స్పిన్ను చేయగలిగాను అనేటువంటి విషయాన్ని, ఆ మాటని చాలా ఒబీడియంట్గా చెప్పాడు. ఇవి న్యుక్విసిక్ యొక్క యాట్రిబ్యూట్స్, లక్షణాలని తెలియజేసేటువంటి వర్డ్స్, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు మనము తెలుసుకున్నాము. నెక్స్ట్, రోమన్ నెంబర్ 2, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9. Children, given below are words that describe the positive or negative attitude of a person. Discuss them with our partner and put a tick against the positive qualities and a cross against the negative qualities. ఇక్కడ యాటిట్యూడ్స్ అంటే వైఖరులు. ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్స్. ఏ వ్యక్తి మనకి లెసన్లో? న్యుక్విసిక్ యొక్క యాటిట్యూడ్స్. పాజిటివ్ క్వాలిటీస్ అయితే మనం ఏమి ఇవ్వాలి? టిక్ ఇవ్వాలి. నెగటివ్ క్వాలిటీస్ అయితే ఇంటూ ఇవ్వాలి. నెగటివ్ క్వాలిటీస్ అయితే మనము ఇంటూ ఇస్తాం. సో ఇక్కడ దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి? న్యుక్విసిక్ యొక్క యాటిట్యూడ్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఫస్ట్, షులన్ మీన్స్ గ్లూమీ, చింతాగ్రస్తుడు. గ్లూమీ అంటే చింతాగ్రస్తుడు కాదు. కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇంటూ పెట్టండి. స్నేకీ మీన్స్ దొంగలాగా పనిచేయడం, దొంగలాగా ఉండటం, కన్నింగ్ నేచర్ ఉండటం. మరి ఈ క్వాలిటీస్ న్యుక్విసిక్లో మనకి కనిపించవు. ఇంటూ పెట్టండి. ఎగ్జాబరెంట్ అంటే అతిశయము, అంటే నేనే గొప్ప, నేనే చేయగలుగుతాను అనేటువంటి మైండ్ ఉండేటువంటి పర్సన్ని ఎగ్జాబరెంట్ పర్సన్స్ అంటాము. అతను ఎగ్జాబరెంట్ పర్సను కాదు. కాబట్టి ఇంటూ ఇవ్వండి. బాసీ అంటే ఆధిపత్యం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని నేనే చేయాలి, అంటే ఇతరులని డామినేట్ చేయడం అన్నమాట. డామినేట్ చేసేటువంటి స్వభావం కలిగేటువంటి పర్సన్స్ని బాసీ పర్సన్ అంటాము. ఇతను బాసీ నేచర్ ఉండేటువంటి వ్యక్తి కాదు. ఇంటూ పెట్టండి. నెక్స్ట్, కాటియస్ మీన్స్ జాగ్రత్తపరుడు. కాటియస్ అంటే జాగ్రత్తపరుడు. ఇక్కడ న్యుక్విసిక్ జాగ్రత్తపరుడు. కాబట్టి
టిక్ ఇవ్వండి. ఇక్కడ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇమాజినేటివ్. ఇమాజినేటివ్ అంటే క్రియేటివ్. ఇమాజినేటివ్ మీన్స్ క్రియేటివ్, సృజనాత్మకత. ఇమాజినేటివ్ మీన్స్ క్రియేటివ్, సృజనాత్మకత. సృజనాత్మకత ఉంది ఇతనిలో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? టిక్ ఇవ్వండి. ఇక్కడ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ అబ్జర్వెంట్. అబ్జర్వేషన్ మీన్స్ పరిశీలన. అబ్జర్వెంట్ అంటే పరిశీలకుడు. ఇతను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశాడు. సో సూటబుల్, టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంతూయాస్టిక్. ఎంతూసియాస్టిక్ అంటే కుతూహలము కలవాడు, ఉత్సుహత కలవాడు. ఏదన్నా చేయాలి అనే కుతూహలం, ఉత్సుహత, ఎనర్జెటిక్గా ప్రవర్తించడం, ఇన్ని లక్షణాలు మనకు నిక్విసిక్లో కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ అవుట్ గోయింగ్ అంటే బహిర్ముఖుడు. అంటే లోన ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా బయటికి చెప్పేటువంటి వ్యక్తుల్ని బహిర్ముఖులు అని అంటారు. నిక్విసిక్ అవుట్ గోయింగ్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి, కాబట్టి అవుట్ గోయింగ్ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఆటి మీన్స్ అహంకారి. ఇతను అహంకారి కాదు, అహంకారము ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇంటూ పెట్టండి. స్లోవెన్లీ మీన్స్ అసభ్యమైనటువంటి వర్డ్స్ కానీ అంటే ఎక్కడ మనకు నిక్విసిక్లో కనిపించవు. ఇది నిక్విసిక్ని అట్రిబ్యూట్ చేసేటువంటి వర్డ్ కాదు. ఇంటూ పెట్టండి. నెక్స్ట్ అబ్నాక్సియస్ అంటే చెడ్డవాడు, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, చెడ్డ లక్షణాలు కలిగినటువంటి పర్సన్స్ని అబ్నాక్సియస్ పర్సన్స్ అంటారు. ఇతను ఆ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి కాదు. ఇంటూ పెట్టండి. నెక్స్ట్ స్టింగీ మీన్స్ జాలి లేనివాడు, జాలి. జనరస్ అంటే జాలి కలగడం. జనరస్కి ఆపోజిట్ వాడు అన్జనరస్. జాలి లేనటువంటి వ్యక్తుల్ని అన్జనరస్ పర్సన్స్ అంటాము. ఇక్కడ ఇతను జనరస్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ స్టింగి జాలి లేనటువంటి వాడు. ఇంటూ పెట్టండి. ఐడియలిస్టిక్ అంటే భావవాది, ఆదర్శవాది. ఏదైనా ఒక గొప్ప భావము, గొప్ప ఆదర్శము, లైక్ దట్ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, వీళ్ళంతా గొప్ప భావవాదులు. ఒక మంచి భావంతో ఆదర్శవాదులుగా నిలబడ్డారనమాట. అలా ఒక ఆదర్శమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి నిక్విసిక్, ఐడియలిస్టిక్. టిక్ ఇవ్వండి. నెక్స్ట్ affable means sociable, capable, friendly. Affable means sociable, capable, friendly. ఇవన్నీ క్వాలిటీస్ నిక్విసిక్లో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ టిక్ ఇవ్వండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 10, కంటిన్యూషన్
ద వర్డ్స్ అగ్రెసివ్. అగ్రెసివ్ అంటే కోపాన్ని ప్రదర్శించేవాడు. ఇతడు ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించలేదు కాబట్టి ఇంటూ ఇవ్వండి. నెక్స్ట్ కాంపిటేటివ్. కాంపిటేటివ్ పోటీతత్వం కలిగిన. కాంపిటేటివ్ అంటే పోటీతత్వం కలిగినటువంటి వ్యక్తి ఇతను కాబట్టి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఫినికీ. ఫినికీ మీన్స్ చాదస్తం. ఫినికీ మీన్స్ చాదస్తం. చాదస్తం క్వాలిటీస్ ఎక్కడ కనిపించవు, ఇంటూ పెట్టండి. నెక్స్ట్ ఇంట్రిపిట్. ఇంట్రిపిట్ మీన్స్ బ్రేవ్. ఇంట్రిపిట్ మీన్స్ బ్రేవ్, ధైర్యశాలి. నికువిసిక్ ధైర్యశాలి, టిక్ పెట్టండి. నెక్స్ట్ మెలిసియస్. మెలిసియస్ అంటే ద్వేషపూరితమైన. మెలిసియస్ అంటే ద్వేషపూరితమైనటువంటి క్వాలిటీస్ మనకి ఎక్కడ కనిపించవు, ఇంటూ పెట్టండి. నెక్స్ట్ మెటికులస్. మెటికులస్ మీన్స్ పరిశీలనాత్మకమైన, శ్రద్ధగా జాగ్రత్తగా చూడడం. పరిశీలనాత్మకంగా శ్రద్ధగా జాగ్రత్తగా చూడడం. ఇవన్నీ నిక్కువిసిక్లో కనిపిస్తాయి మనకి కాబట్టి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ లాజికల్. లాజికల్ మీన్స్ పాజిటివ్, తార్కికమైన. ఇతనిలో తార్కికమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, టిక్ ఇవ్వండి. మెయిన్ మీన్స్ స్వార్థపరమైన, కుటిలమైన, తక్కువ స్వభావంగా ఉండడము, అలా ఎన్నో అర్థాలు వస్తాయి. ఇవేవి మనకు నిక్కువిసిక్లో కనిపించవు, ఇంటూ పెట్టండి. నెక్స్ట్ కల్చర్డ్. కల్చర్డ్ మీన్స్ సభ్యత, సంస్కారం ఉంది ఇతనిలో కాబట్టి ఇంటూ పెట్టండి. చిల్డ్రన్, ఇప్పుడు ఒకసారి మనము ఏ వర్డ్స్ పాజిటివ్ క్వాలిటీస్ కలిగినటువంటి వర్డ్స్ అవుతాయో చూసుకుందాము. ఫస్ట్ courteous, positive quality. Next imaginative, observant, enthusiastic, outgoing, idealistic, affable, competitive, intrepid, meticulous, లాజికల్, కల్చర్డ్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10. టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ which is nearest in meaning to the word underlined in each sentence given below. ఇక్కడ టిక్ ద వర్డ్ ఎక్స్ప్రెషన్ which is nearest meaning. Here nearest meaning means synonym. అన్ని మీనింగ్స్ 1 2 3 4 మీనింగ్స్ ఇచ్చున్నారు. అన్ని మీనింగ్స్ రిలేటెడ్ మీనింగ్స్. బట్ నియరెస్ట్ మీనింగ్ మీన్స్ సినానియం వర్డ్ని మనము అండర్లైన్ చేస్తుండే, సెంటెన్స్లో అండర్లైన్ చేస్తుండేటువంటి వర్డ్కి సినానియం వర్డ్ని మనము టిక్ చేయాలి. The first one, water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin. వాటర్ స్పోర్ట్స్ ఒక్కటే నిక్ యొక్క ఆట కాదు. అతను గోల్ఫ్ ఎట్లా ఆడాడు? క్లబ్ టక్కడ్ అనే వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. క్లబ్ అంటే గోల్ఫ్ స్టిక్ని
క్లబ్ అంటాము. టెక్డ్ అంటే అండర్ హిస్ చిన్, ఆ గోల్ఫ్ స్టిక్ని ఎక్కడ పెట్టుకున్నాడు? తన యొక్క చిన్ కింద పెట్టుకున్నాడు. ఇక్కడ ఏ కెప్ట్, బి పుల్డ్, సి కవర్డ్, డి టయర్డ్. సో టెక్డ్ మీన్స్ కెప్ట్. ఏ టిక్ ఇవ్వండి, ఏ టిక్ ఇవ్వండి. సెకండ్ వన్, హిస్ డిస్ట్రాట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old. His distraught mother, distraught కలత చెందిన, upsetted mother కలత చెందినటువంటి ఆ తల్లి could not bring herself to hold him until he was 4 months old. ఇక్కడ మనకి డిస్ట్రాట్ అనే పదానికి అర్థం తెలుసుకుంటాం. కలత చెందిన, అప్సెట్. కింద ఏ యాంగ్రీ, కోపము, యాంగ్రీ అంటే. కేర్లెస్ జాగ్రత్త లేకపోవడము. షై సిగ్గు. యాంగ్జియస్ ఆందోళన చెందుట. ఇక్కడ డిస్ట్రాక్ట్ కలత చెందిన, ఆందోళన చెందిన సూటబుల్ మీనింగ్ అవుతుంది అనమాట. నియరెస్ట్ మీనింగ్ ఏమవుతుంది? యాంగ్జియస్ అవుతుంది. నియరెస్ట్ మీనింగ్ ఏమవుతుంది? యాంగ్జియస్. యాంగ్జియస్ దగ్గర టిక్ ఇచ్చుకోండి, ఆందోళన చెందిన అనే అర్థము వస్తుంది. థర్డ్ వన్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బులియింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. డిస్పైట్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ బులియింగ్, బులియింగ్ అంటే దౌర్జన్యము, బులియింగ్ అంటే దౌర్జన్యము. నౌ డిస్కస్ ఏ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ మీన్స్ భేదము చూపెట్టడం. బి హ్యూమిలియేషన్, హ్యూమిలియేషన్ అంటే కించపరచడం. సి నెగ్లిజెన్సివ్, నెగ్లిజెన్సివ్ అంటే పట్టించుకోకపోవడం, నెగ్లిజెన్స్ పట్టించుకోకపోవడం. ఫెయిల్యూర్ విఫలం కావడం. ఇక్కడ బులియింగ్ దౌర్జన్యము అనేదానికి నియరెస్ట్ మీనింగు బి హ్యూమిలియేషన్ కరెక్ట్ అవుతుంది. టిక్ ఇవ్వండి. హ్యూమిలియేషన్ అంటే కించపరచడం. నెక్స్ట్ ఫోర్త్ వన్, నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులియడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ carriers to help him. Nick, who was teased and bullied, సో వేధించబడినటువంటి ఆ వ్యక్తి హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ టు మొబిలిటీ, మొబిలిటీ కింద అండర్లైన్ చేయడం జరిగింది. మొబిలిటీ అంటే ఏంటి? కదలిక. మొబిలిటీ అంటే కదలిక. అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. కింద ఏ సోషలైజింగ్, సోషలైజింగ్ అంటే ఫ్రెండ్లీ. బి మూమెంట్, మూమెంట్ మీన్స్ కదలిక. సి ట్రావెల్, ట్రావెల్ మీన్స్ లాంగ్ డిస్టెన్స్ జర్నీని మనము ట్రావెల్ అని అనుకుంటాం. సేఫ్టీ, సేఫ్టీ మీన్స్ రక్షణ, ప్రమాదం లేని చోటు సేఫ్టీ ప్లేస్ అంటాము. సేఫ్టీ అంటే ప్రమాదం లేని, రక్షణగా ఉండేటువంటి. ఇక్కడ మొబిలిటీకి నియరెస్ట్ మీనింగ్ ఏమవుతుంది? మూమెంట్, కదలిక. బి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నిక్ మేనేజ్డ్ టు పుల్ తరు టు బికమ్ ఎ ఇంటర్నేషనల్ సింబల్ టు ట్రంప్ ఓవర్ అడ్వర్సిటీ. దేని కింద టిక్ ఇచ్చున్న అండర్లైన్ చేస్తున్నారు? అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే ప్రతికూలతలు. అడ్వర్సిటీ అనగా ప్రతికూలతలు. ఏ డిజబిలిటీ, డిజబిలిటీ అంటే వైకల్యము. డిజబిలిటీ మీన్స్ వైకల్యము. బి పావర్టీ, పావర్టీ అంటే పేదరికము. సి డిఫికల్టీస్, డిఫికల్టీస్ అంటే కష్టాలు. సి అపోజిషన్, అపోజిషన్ అంటే భేదము. ఇక్కడ అడ్వర్సిటీ ప్రతికూలతలకి ఏ ఓడు సూటబుల్ అవుతుంది? సినానియము డిఫికల్టీస్. ప్రతికూలతలు అన్నా కష్టాలు అన్నా ఒకే మీనింగ్ అవుతుంది. కాబట్టి డిఫికల్టీస్ కాడ సి టిక్ ఇచ్చుకోండి.
నెక్స్ట్ సిక్స్త్ వన్, ద challenges in our lives are there to strengthen our convictions. The challenges in our lives are there to strengthen our convictions. Convictions means మన యొక్క నమ్మకాలు, మన యొక్క నమ్మకాలు, మన యొక్క నమ్మకాల్ని మనము కన్విక్షన్స్ అంటాం అన్నమాట. సో కన్విక్షన్స్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్. ఏ ఫీలింగ్స్, ఫీలింగ్స్ అంటే భావాలు, ఫీలింగ్స్ అంటే భావాలు. ప్రాక్టీసెస్, ప్రాక్టీసెస్ అంటే ఏంటి? పదే పదే చేయడాన్ని ప్రాక్టీస్ అంటాం అన్నమాట, ప్రాక్టీసెస్. బిలీఫ్స్, బిలీఫ్స్ అంటే ఏంటి? నమ్మకాలు, బిలీఫ్స్ అంటే ఏంటి? నమ్మకాలు. నెక్స్ట్ క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ అంటే ఏంటి? మన యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అంటాము, మన యొక్క వ్యక్తిత్వ విలువని క్యారెక్టర్స్ వాల్యూస్ అని అంటాము. కావున ఇక్కడ కన్విక్షన్స్కి ఏది సూటబుల్ అవుతుంది? సి, బిలీఫ్స్, నమ్మకాలు అనేటువంటిది సూటబుల్ అవుతుంది. లెటెస్ట్ చిల్డ్రన్, ఒకసారి మనం ఇవి చెక్ చేసుకుందాం ఫస్ట్ నుంచి. ఫస్ట్ వన్, ఏ కెప్ట్, టిక్ ఇవ్వండి. ఫస్ట్ వన్ ఏ కెప్ట్, టిక్ ఇవ్వండి. సెకండ్ వన్ డిస్ట్రాట్, డిస్ట్రాట్ మీన్స్ యాంగ్జియస్, డి, డి దగ్గర టిక్ ఇవ్వండి. థర్డ్ వన్ బులియింగ్, అండర్లైన్ వర్డ్ ఏంటి? బులియింగ్. బులియన్కి ఏ వర్డ్ సూటబుల్ అవుతుంది? బి, హ్యూమిలియేషన్, టిక్ ఇవ్వండి. ఫోర్త్ వన్ మొబిలిటీ, కింద అండర్లైన్ ఉంది. మొబిలిటీకి నియరెస్ట్ వర్డ్ ఏదవుతుంది? మూమెంట్, బి, టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అడ్వర్సిటీ, అడ్వర్సిటీ కింద అండర్లైన్ ఉంది. అడ్వర్సిటీకి ఏ వర్డ్ సూటబుల్ అవుతుంది? సి, డిఫికల్టీస్, టిక్ ఇవ్వండి. సిక్స్త్ వన్ కన్విక్షన్స్, కన్విక్షన్స్ కింద అండర్లైన్ ఉంది. కన్విక్షన్స్కి కరెక్ట్ సినానియం ఏదవుతుంది ఇక్కడ? సి, బిలీఫ్స్ అనేటువంటిది సూటబుల్ మీనింగ్ అవుతుంది, టిక్ ఇవ్వండి. చిల్డ్రన్, నౌ we go to vocabulary Roman number 4. We're discussing Roman number 4. Textbook page number 10. Read the following descriptions about persons and fill in the blanks with the ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్స్కి ఆ పర్సన్సెస్ని ఇస్తూ ఈ బ్లాంక్స్ని మనము ఆ సెంటెన్సెస్లో ఫుల్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ బూరిష్, బూరిష్, బూరిష్ అంటే బ్యాడ్ మేనర్డ్, చెడ్డ గుణము కలిగినటువంటి ప్రవర్తన కలిగిన. బూరిష్ అంటే బ్యాడ్ మేనర్డ్. నెక్స్ట్ అబ్నాక్సియస్, obnoxious means very unpleasant, very unpleasant. Next extrovert, extrovert అంటే బహిర్ముఖుడు, బహిర్ముఖుడు. compassionate, compassionate means జాలి కలిగిన వ్యక్తి, దయ కలిగినటువంటి పర్సన్స్ కంపాజినేట్ అంటాము. నెక్స్ట్ మెటిక్యులస్, మెటిక్యులస్ మీన్స్ జాగ్రత్త, కేర్ఫుల్, జాగ్రత్త, కేర్ఫుల్. నెక్స్ట్ టిమిడ్, టిమిడ్ మీన్స్ సిగ్గు, షై, టిమిడ్ మీన్స్ సిగ్గు, షై. స్వావ్, స్వావ్ మీన్స్ కాన్ఫిడెంట్, స్వావ్ మీన్స్ కాన్ఫిడెంట్, నమ్మదగినటువంటి. ఇంట్రావర్ట్, ఇంట్రావర్ట్ మీన్స్ ఎవరితో కలవకుండా లోన్లీగా ఉండడం అన్నమాట.
అట్లాంటి పర్సన్స్ని ఇంట్రావర్ట్ పర్సన్స్ అంటాము. ఇంట్రావర్ట్ మీన్స్ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండడము, లోన్లీగా ఉండడం. నెక్స్ట్ ప్లేసిడ్. ప్లేసిడ్ మీన్స్ ఆన్ చేయడం అన్నమాట. ప్లేసిడ్ మీన్స్ ఆన్ చేయడం అంటే ఇతరులకి మన వల్ల ఇబ్బంది కలగడాన్ని ప్లేసిడ్ అంటాము. నెక్స్ట్ మ్యాన్షియస్. మ్యాన్షియస్. మ్యాన్షియస్ మీన్స్ కామ్. మ్యాన్షియస్ మీన్స్ కామ్గా ఉండడం అంటే పారదర్శకంగా, స్తబ్దంగా, కామ్గా ఉండేటువంటి దాన్ని మ్యాన్షియస్ అంటాము. చిల్డ్రన్, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్సెస్లో మనము ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఆ బ్లాంక్స్ని మనము ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, అశోక్ ఈజ్ ఏ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్. అశోక్ ఎలాంటి వ్యక్తి? అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. అన్ప్లెజెంట్ అంటే మనం తెలుసుకున్నాము ఏంటి, సింపతిగా లేకపోవడము, మామూలుగా ఉండడం అన్నమాట. ఐ డు నాట్ టాక్ టు హిమ్ ఈజ్, అందువల్ల అతనితో నేను మాట్లాడడానికి ఇష్టపడను. హీఈజ్ ఏది కరెక్ట్ అవుతుంది మనకి పైన వర్డ్స్లో? అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. రూడ్ ఫెలో అంటే ఏంటి? ఒక విధంగా రూడ్గా, అడ్వైట్గా ఉండేటువంటి పర్సన్. కాబట్టి ఏ వర్డ్ సూటబుల్ అవుతుంది మనకి ఇక్కడ? బోరిష్, బ్యాడ్ మ్యానర్డ్. బోరిష్, బ్యాడ్ మ్యానర్డ్ అనే వర్డ్ సూటబుల్ అవుతుంది. ఫస్ట్ బ్లాంకు, అశోక్ ఈజ్ ఏ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్ ఈజ్ బోరిష్, బ్యాడ్ మ్యానర్డ్. సెకండ్ వన్, Srinu is very confident, elegant and polite, but sometimes he does not appear to be sincere. So, Srinu is very confident, నమ్మకమైనటువంటి వాడు, ఎలిగెంట్, జాలి కలిగినటువంటి వాడు, పొలైట్, మర్యాద కలిగినటువంటి వాడు, బట్ సమ్టైమ్స్ he does not appear to be sincere. అయితే కానీ కొన్నిసార్లు మాత్రమే సిన్సియర్గా ఉండడు. ఈజ్ ఏమవుతుంది ఇక్కడ? అన్నీ ఉన్నాయి కాబట్టి స్వావ్, కాన్ఫిడెంట్, నమ్మకం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఏం పెట్టాలి? స్వావ్, SUAV. శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ he does not appear to be sincere. He is a suave. Third one, Sujata is quiet and calm. She does not like to spend time with others. She is interested in her thoughts and feelings. So she is an dash. సుజాత క్వైట్ అండ్ కామ్, నెమ్మదస్తురాలు, కామ్గా ఉంటుంది. షీ డస్ నాట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్, ఇతరులతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడదు. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, తన యొక్క ఫీలింగ్స్, థాట్స్, ఆలోచనలు, భావాల మీద తనకు మంచి ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉంటుంది. షీ ఈజ్ యాన్, ఇక్కడే ఉంది. ఇట్లా తన ఏమని చెప్పుకోవచ్చు మనము? ఇంట్రావర్ట్. ఏ వర్డ్ సూటబుల్ అవుతుంది? ఇంట్రావర్ట్. ఇంట్రావర్ట్ అంటే ఎవరితో కలవకుండా తను ఒంటరిగా తను నమ్ముకొని ఉండడం, ఇంట్రావర్ట్. చూడండి ఇక్కడ థర్డ్ వన్, సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్. షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో షీ ఈజ్ అన్ ఇంట్రావర్ట్. ఫోర్త్ వన్, రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్. He always shows sympathy for people who are suffering. He is an dash. ఇక్కడ రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్గా,
అంటే ఇచ్చిన దానికి పెద్దానికి బాధపడుతూ ఫీలింగ్గా ఉండడం అనమాట. ఈజ్ ఆల్వేస్ షో సింపతి, ఎప్పుడు కూడా జాలి కలిగి, సింపతి అంటే జాలి కలిగి ఉంటాడనమాట పీపుల్ మీద. ఏ పీపుల్ మీద ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి పీపుల్ మీద జాలి కలిగి ఉంటాడు. ఈజన్ ఎవరవుతారు అతను? కంపాసినేట్ మీన్స్ జాలి కలిగిన. రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్, he always shows sympathy for people who are suffering. He is compassionate. Okay. Fifth one. My neighbor is such a person that he has a feeling of hatred for others. He desires to hurt others' feelings. He is dash. మై నైబర్ అంటే ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళని నైబర్స్ అంటాము. నైబర్ అంటే పొరుగువారు. సచ్ ఏ పర్సన్, ఎవరైతే ఉన్నాడో ఆ పర్సను, ఈ హ్యాజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ హ్యాటెడ్ ఫర్ అదర్స్, ఇతరులకి హాని చేయాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, అతని యొక్క డిజైర్స్ అంతా, తన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇతరులని, వాళ్ళ యొక్క భావాల్ని హర్ట్ చేయాలి, అంటే ఫూలిష్ చేయాలి అనే భావం కలిగినటువంటి వాడు. ఈజ్ ఏంటి? మెల్సియస్. మెల్సియస్ అంటే చేసేవాడు. నెక్స్ట్ సిక్స్త్ వన్. మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. He makes thorough planning for everything in our home. He is dash. My father pays careful attention. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కేర్ఫుల్ అటెన్షన్. ఈజ్ ఎవ్రీ డీటెయిల్, ప్రతి విషయంలో. He makes thorough planning for everything in our home. మా ఇంటిలో ప్రతి విషయంలో కూడా thorough ప్లానింగ్లో ఉంటారు. He is meticulous, జాగ్రత్త, careful. He is meticulous. My father pays careful attention to every detail. He makes thorough planning for everything in our home. He is meticulous. Next, seventh one. Prem is an extremely unpleasant person. He always tries to offend people. He is dash. ప్రేమ్ అనేటువంటి వాడు ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, అబ్నాక్సియస్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అంటే పర్సన్. హీ ఆల్వేస్ ట్రైస్ టు ఆఫెండ్ పీపుల్. ఇతను ఎప్పుడూ కూడా పీపుల్ని ఆఫెండ్ చేయాలని, అంటే బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు. హీ ఈజ్ డాష్. obnoxious. Prem is an extremely unpleasant person. He always tries to offend people. He is obnoxious. Next, eighth one. My mother is very calm and peaceful. She doesn't get excited or irritated easily. She is. My mother is very calm and peaceful. మా అమ్మ చాలా కామ్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది. షీ డజంట్ గెట్ ఎగ్జిస్టెడ్ ఆర్ ఇరిటేటెడ్, ఎప్పుడూ కూడా ఇరిటేట్ కావడము జరగదు. ఈజ్ తొందరగా ఇరిటేట్ కారు. షీ ఈజ్ ప్లేసిడ్. ప్లేసిడ్ అంటే ఏంటి? నిశ్చలంగా ఉండడం. లైక్ దట్ వాటర్, నిలకడ నీరులాగా ఉండడం. మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. She doesn't get excited or irritated easily. She is placed. Rahul is a very lively and confident person. He enjoys being with his friends. He is dash. Rahul is very lively and confident person. చాలా కాన్ఫిడెంట్గా, లివ్లీగా ఉంటారు. ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఈజ్ extrovert. Sridhar is always afraid of speaking in class. He is dash. Sridhar is always afraid of speaking in the class. క్లాస్లో మాట్లాడాలి అంటే భయపడతాడు. He is dash. Timid. He is timid. శబ్దంగా ఉండడు. Thank you, children.
థ్యాంక్ యూ. వొకాబులరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ వొకాబులరీ పార్ట్.